గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. చాలా మంది భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఏకాగ్రతగా చాలా భక్తితో పూజలు చేస్తూ ఉంటారు. నామస్మరణ చేసినా ఏం చేసినా కూడా ఇన్వాల్వ్ అయిపోతుంటారు దాంట్లో. కానీ కొంతమందికి ఆ ఏకాగ్రత అనేది అస్సలు కుదరదు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు. ఆ చేసే నామజపమైనా పూజ అయినా ఏదైనా సరే. కొందరు చెప్తూ ఉంటారు, అంటే ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, నేను చేసే పూజకి ఇక్కడ వచ్చేసాడు, కూర్చున్నాడు అని చెప్పి ఒక రకంగా చెప్తుంటారు. అవి విన్నప్పుడు ఏంటి అలా ఎలా వస్తాడు, నిజంగా వస్తాడా, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా అంటే ఉండే సరౌండింగ్స్లో పాజిటివ్ వైబ్స్ని బట్టి అలా చెప్తారా? ప్రతి ఒక్కరికి అక్కడ భగవంతుడు వచ్చాడు అనడానికి తెలిసే అవకాశం ఏదైనా అంటే ఉంటుందా? దాని గురించి తప్పకుండా ఉంటుందమ్మా. చాలా మార్గాలు ఉన్నాయి, అందులో నేను మీకు ఒకటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, మీరు పూజ కనుక భక్తి శ్రద్ధలతో మొదలు పెట్టగానే మీరు ఏ దేవతనైతే ఆరాధిస్తున్నాడో ఆ దేవతా రూపం అక్కడికి వస్తుంది. ఆ రూపంలో అక్కడికి రావడం జరుగుతుంది. గణపత, నారాయణుడ, విష్ణువ, అదే నారాయణ విష్ణు అన్న ఒకటే, శివుడా, అమ్మవారా, ఎవరిని మీరు పూజిస్తున్నారు? భక్తి శ్రద్ధలతో ఫలాపేక్ష రహితంగా మీరు కనుక పూజ ప్రారంభించినట్లయితే మీ పూజని అందుకోవడం కోసం ఆ రూపం, ఆ భగవంతుడు అక్కడికి వస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవత అక్కడికి వస్తుంది, ఖచ్చితంగా దేవత వస్తుంది అక్కడికి. మీరు భక్తి ప్రధానం, మంత్రాలు ఇవన్నీ కాదా? అవి కూడా ఉంటాయి, ఉండాలి. బట్ భక్తి ప్రధానం. మీరు భక్తి లేకుండా మంత్రం చేస్తే అక్కడ రాదు. మీరు భక్తితో చేసేటప్పుడు మంత్రం చదవకపోయినా జస్ట్ ఒక మాట అన్నా సరే వస్తుంది అక్కడ. అయితే ఇక్కడ మీకు అది వచ్చింది, కొంతమంది కాన్సన్ట్రేషన్ కుదరదు. అలాంటప్పుడు ఒక టెక్నిక్ కనుక పాటించగలిగితే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. రెండవది ఏంటంటే మీకు అక్కడ భగవత్ శక్తి వచ్చిందనే ఫీల్ మీకు కలుగుతుంది ఖచ్చితంగా. ఓకే, ఏంటంటే టెక్నిక్ ఏంటో చేయాలి అంటే, మీకు మంత్రం ఏమీ లేదు, ఎవరి దగ్గర గురువుల దగ్గర ఏమీ తీసుకోలేదు, ఏ బీజాక్షరాలు లేవనుకోండి, కనీసం నామస్మరణ, శ్రీమాత్రే నమః, లేదా ఓం నమో నారాయణాయ, నమ శివాయ, ఇందులో లేదా గణపతిని తలుచుకుంటే ఓం మహాగణాధిపతయే నమః, లేదా ఓం గం గణాధిపతయే నమః. మీరు ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవతకి నమః జోడించుకొని మీరు చేయొచ్చు. చేస్తూ ఒక పటం ఉంటుంది కదమ్మా మీ ఇంట్లో. ఇప్పుడు అమ్మవారిదైతే అమ్మవారి పటము, ఎవరిదైతే వాళ్ళది ఒక పటము, లేదా విగ్రహాలు ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో, ఇంత విగ్రహాలు కూడా వాళ్ళు పాపం చేసుకుంటూ ఉంటారు. చక్కగా ఆ విగ్రహం కళ్ళలోనే మీరు చూస్తూ కూర్చొని, ఎదురుగా కూర్చొని చక్కగా భక్తి శ్రద్ధలతో కూర్చొని కళ్ళ వైపే అలా చూస్తూ ఒక చేతిలో జపమాల పట్టుకోండి. ఆ జపమాల కూడా ఏదైనా అడ్డం ఉండాలి. బయటికి ఇలా చాలామంది తెలియక కనబడుతున్నట్టు ఇట్లా చేస్తూ ఉంటారు. కనబడుతూ చేయకూడదు. కనబడుతూ చేస్తే మనం పూజ గది దగ్గర కూర్చున్నప్పుడు, ఏదైతే పూజ గదిలో కానీ ఎక్కడైతే కూర్చుంటామో మన చుట్టూ కొన్ని గణములు ఉంటాయి. అందుకే జపం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగా అక్షింతలకు గణపతికి గురువుదేవుడికి వేసి ఒక బంధనంలా చేసుకుంటారు గురుమంత్రం చదువుతూ. ఓకే ఓకే. ఎందుకంటే అప్పుడు ఆ లోపలికి వచ్చి అవి తీసుకోకుండా ఉంటాయని. అలా కొంచెం, అందుకే కొన్ని బ్యాగ్స్ లాగా ఉంటాయి ఇలా కట్టుకునేవి, అది లోపల పెట్టుకోవాలి. అలా చేస్తూ ఇస్కాన్ వాళ్ళు ఎక్కువగా అది వేసుకొని తిరుగుతూ ఉంటారు. మీరు అమ్మవారినే లేదా శివుడైతే శివుడిని అలా కళ్ళల్లో తదేకంగా భక్తిగా అలా చూస్తూ కనుక నామం చేస్తూ ఉన్నారంటే మీకు ఒక ఎనర్జీ కనెక్ట్ అయి తీరుతుంది. మీరు చూడొచ్చు ప్రాక్టికల్గా కావాలంటే. ఎందుకంటే ఇక్కడ చేయాలంటే 20 నిమిషాలు పడుతుంది. అది మూడు అంటే మొన్నంటే కొబ్బరికాయ 2 నిమిషాలు కాబట్టి చూపించాం. ఎందుకంటే నేను చూపించిన అవతల వాళ్ళకి కనబడదు, ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి అలా ఉండగా 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 చేయగా ఒక 3వ మాల దాటుతుందనగానే వాళ్ళకి ఒక చుట్టూ ఒక ఏదో ఒక పొగ కమ్మినట్టు, ఒక ఆరా వచ్చినట్టుగా కాన్సన్ట్రేషన్ మొత్తం చేశారు. అలాగే అదే తదేకంగా చేశారంటే మీకు తెలిసిపోతుంది ఇక్కడ భగవత్ శక్తి వచ్చేసింది. భక్తిగా చేశాను కదా, అమ్మవారు వచ్చింది అంటే భగవంతుడు కావచ్చు. అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కూడా, నారాయణుడు అమ్మవారు ఏ రూపంలో ఉన్నా, మీరు భక్తిగా జపించినప్పుడు ఒక తల్లి బిడ్డ పిలిచినప్పుడు ఎలా వెళ్తుంది, ఎక్కడో పాపం పూజ గదిలోనో లేకపోతే ఏ వంట గదిలోనో వంట చేసుకుంటుంది, అమ్మ అని గట్టిగా పిలిస్తే వెంటనే వెళ్ళిపోతుంది తల్లి ఎలా వెళ్తుందో, అదే రకంగా
ఆ యొక్క దేవతామూర్తి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే మీరు తదేకంగా భక్తిగా చదువుతున్నారు, వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకు కళ్ళు తెరిచి, యాక్చువల్గా కళ్ళు మూసుకునే జపం చేయాలి. కళ్ళు తెరిచి ఎందుకు అంటున్నాను అంటే మీకు ఆ ఫీల్ అర్థం అవ్వాలని. ఓకే, కళ్ళల్లోనే చూస్తూ చేయండి, ఖచ్చితంగా మీకు ఆ ఫీల్ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఒకవైపు మళ్ళీ ఫోన్ చూసుకుంటున్నాం, దిక్కులు చూస్తున్నాం, చేయొద్దు. నన్ను ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారు, దిక్కులు చూస్తున్నాం, ఇగో నేను ఇంత మాలు తిప్పుతున్నాను, ఇన్ని డైరెక్షన్స్ ఇంత పోయిందనుకోండి, ఫలితం రాదు. ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో, దేవత ఎప్పుడైతే అక్కడికి వస్తుందో, మీరు చేసేటువంటి పంచోపచార పూజ కావచ్చు, లేకపోతే మీరు పెట్టే నైవేద్యం ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా స్వీకరిస్తుంది. అలా ఎప్పుడైతే స్వీకరించిందా ఆవిడ రుణం ఉంచుకోదు. అమ్మవారు కావచ్చు, విష్ణువు కావచ్చు, ఎవరైనా తీసుకున్నారంటే రుణం ఉంచుకోరు, వెంటనే మనకు ఫలితం వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు అదే పనిగా అంటే 3వ మాల జపం చేసేటప్పటికి అమ్మవారు కానీ దేవుడు అంటే స్వామివారు కానీ ఎవరో ఒకరు ప్రత్యక్షం అవుతారు అని చెప్పి. ప్రత్యక్షం అంటే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. ప్రత్యక్షం అవడం 3 వాళ్ళకి అంటే అట్లా ఒక ఆకారం లాగా ఆరాలాగా ఎనర్జీ తెలుస్తుంది, అనిపిస్తుంది అన్నారు కదా. అది కూడా ఎలా అంటే ప్రత్యక్షం అవడమే కదండి, ఏదో ఒక అంటే ప్రత్యక్షం అంటే మీకు డైరెక్ట్ కనబడ్డం. నీ యొక్క అక్షువులు అంటే కళ్ళకి కనబడ్డం ప్రత్యక్షం అంటే, ఇది ఫీల్ అవ్వడం. ఇప్పుడు అంటే ప్రత్యక్షం అవుతారమ్మా, అయ్యో మీరు భలేవారే, 3 మాలకు కాదు, మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా బీజాక్షరాలు తీసుకున్నారు, ఏదైనా అమ్మవారిది, ఆంజనేయ స్వామిది అనుకోండి, శివుడిది అనుకోండి, ఎవరిదైనా, అంటే కంటిన్యూస్గా కానీ మీరు భక్తి శ్రద్ధలతో అదే ధ్యాసలో ఉండదే జపం చేసుకుని ఉంటే దర్శనాలు జరుగుతాయి. స్వప్న రూప దర్శనం జరుగుతుంది కొంతమందికి. అంటే ఆ కల్లో శివుడు వచ్చినట్టు, ఆంజనేయ స్వామి వచ్చినట్టు, వాళ్ళు ఏ దేవతనైతే చేస్తారు, అమ్మవారి చేస్తున్నాం అనుకోండి, ఏ భువనేశ్వరితో చేస్తాం, అమ్మవారు వస్తుంది అక్కడికి, వచ్చి మీకు కనబడి వెళ్తుంది. లేకపోతే తీసుకెళ్ళి పదా అని చెప్పి తనతో పాటు తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి అక్కడ ఏదైనా తినిపించడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి స్వప్నంలో వస్తే, కొంతమందికి అదే తదేకంగా ఈ నాలికను పైకి పెట్టుకొని ఈ భాగంలో ధ్యాస పెట్టి చేసే జపం ఒకటి ఉంటుంది. లేదా శబ్దాన్నే వింటూ ఉండాలి. మనం ఒక నామం తీసుకున్నాం, ఉదాహరణకు నమశివాయ అనుకుందాం. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నమశివాయ నమశివాయ అంటున్నాం, లోపల నుంచి అనుకుంటున్నాం, బయటకు కాకుండా అనుకుంటున్నప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అనే తదేక దృష్టితో కనుక మీరు వెళ్ళినట్లయితే కొంచెం సేపటికి ఏమవుద్దంటే చిన్నగా ఒక తెల్ల కాంతిపుంజంలా ప్రారంభమై ఆ కాంతిపుంజం ఇలా పెద్దగా దర్శనం జరుగుతుంది. మీకు ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చిందా ఇలా? చాలాసార్లు. అది నాకు పెద్ద గొప్ప ఏం కాదు, అది మంచి గురువు దగ్గర మంత్రం పొందితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది. నేనేం గొప్పవాడిని ఏం కాదు, ఎవరికైనా కలుగుతుందమ్మా. భక్తి శ్రద్ధలతో కుల మత భేదాలు లేదు. బ్రాహ్మణుడికే జరుగుతుంది, క్షత్రియుడికి జరగదు, లేకపోతే శూద్రుడికి జరగదు, ఏమి లేదు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. మీ భక్తి కావాలి ఆయనకి. మనకి వెంకటేశ్వర స్వామి వృత్తాంతం ఒకటి ఉంటుంది, మీరు వినే ఉంటారు. తన పేరు ఏదో ఉంది, గుర్తు రావట్లేదు నాకు. ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామికి రోజు బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు. ఆయన చేస్తూ ఉంటే ఆయనకు ఒక దృష్టి కూడా వచ్చింది. ఎలాంటి దృష్టి అంటే మహర్షులు, సిద్ధులు, దేవతలు అందరూ వచ్చి ఆయన్ని పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుని వెళ్దాం కనబడి అనుకునేవాడట. నేను అసలు చేస్తుంటే వీళ్ళందరూ కూడా వచ్చి వెళ్తున్నారు, నా అంత భక్తులు ఇంకెవరు ఉండరు అనుకున్నట్టు ఆయన అనుకున్నాడు. వెంకటేశ్వర స్వామి విన్నాడు, ఆహా ఇలా ఉందా, సరే ఇతనికి చెప్పాలి, ఈయనకు ఒక పాటను నేర్పించాలి అనుకున్నాడు. ఆయన రోజు పొద్దున్న రాత్రి పూజ చేసుకునేవాడు, పొద్దున్న వచ్చి మళ్ళీ ఆ పుష్పాలు తీసేవాడు, మళ్ళీ పూజ ప్రారంభించేవాడు. తర్వాత రోజు, ముందు రోజు పూజ చేసుకున్న తర్వాత రోజు వచ్చి ఆ పుష్పాలు తీద్దాం వచ్చేసరికి అక్కడ మట్టి పుష్పాలు ఉన్నాయి. అక్కడ బంగారు పుష్పాల ప్లేస్లో మట్టి, ఆయన బంగారు పుష్పాలు, మట్టి పుష్పాలు కూడా దానిపైన ఉన్నాయి. అతనికి అర్థం కాలేదు, ఏమిటిది మట్టి పుష్పాలు ఉన్నాయంటే ఇక్కడ. స్వామి ఎవరు ఇక్కడ ఇవి పెట్టారంటే, ఒక భక్తుడు ఉన్నాడులే, ఒక కుమ్మరివాడు, ఆయన కొయ్య బొమ్మ చేసుకున్నాడు నాది, చేసుకుని ఆయన పూజించుకుంటూ, ఆయన దగ్గర డబ్బులు లేవుగా, నీలాగా సంపన్నపరుడు కాదుగా, మట్టితో, ఆయన కుమ్మరివాడుగా మట్టితో పుష్పాలు చేసి నాకు సమర్పిస్తున్నాను, నాకు చాలా నచ్చింది, నేను తెచ్చుకున్నా అంటాడు. ఏమిటి, నేను బంగారు పుష్పాలతో చేస్తుంటే ఆ మట్టి పుష్పాలు తెచ్చుకున్నావా? అయ్యో ఆయన భక్తి అలాంటిది అంటే, నాకంటే భక్తుడా, చూడు కావాలంటే వెళ్ళి చూడు, ఎక్కడ అంటే పలానా అడ్రస్, పలానా దగ్గరికి వెళ్ళి, ఆ చిన్న గుడిసెలో ఉంటాడు ఆయన. ఆయన వెళ్ళిపోయాడు. అసలు ఈ బాబాయ్ నాకంటే భక్తుడు, ఆయన పోయి తెచ్చుకున్నాడంటే ఏంటిది బాబాయ్ అనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఈ లోపలికి ఎంటర్ అవుతుంటే ఈ కిరీటం పడిపోద్ది అయింది రాజుది.
ఆ శబ్దానికి ఆయన బయటకు వస్తాడు. అయ్యో ఏమైందండి అంటే, అయ్యో నేను వెంకటేశ్వర స్వామి చెప్పాడు, నీ అడ్రస్ చెప్పాడు, అయ్యా వచ్చానంటే సరే లోపల రండి. తెరవలసిన నిజంగానే కొయ్య బొమ్మ ఉంటుంది అక్కడ వెంకటేశ్వర స్వామిది. ఆయన అసలు ఒక్కసారిగా రాజు ఎవరైతే ఉంటాడో ఆయన అసలు ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ కొయ్య బొమ్మలో నుంచి స్వామివారు ప్రకటితం అవుతారు. ఈయన వెళ్ళిన సందర్భంలో వెళ్ళినప్పుడు ప్రకటితమై అప్పుడు చెప్తాడు, నాకు ఎటువంటి భేదాలు ఉండవు, భక్తిగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను ప్రసన్నున్నవుతా. అంతేగాని నువ్వు బంగారంతో పెట్టావు కాబట్టి నువ్వు నీ భక్తి చాలా గొప్పది, ఆయన మట్టితో పెట్టాడు కాబట్టి ఆయన గొప్ప కాదు, భక్తి ప్రధానము. ఈ విషయం ఎందుకు చెప్పానంటే ప్రధానం. ఎందుకంటే వాళ్ళకి సంపదలతో ఏం పనమ్మా, మొత్తం వాళ్ళదే కదా. మట్టి అయితే ఏంటి, బంగారం అయితే ఏంటి, వెండి అయితే ఏంటి, లేనివాడికి కదా అవన్నీ గొప్పలు. మొత్తం ఆయనదే. నా రూమ్లో ఉన్నదే నాకు ఇస్తే నాకేముంది, ఈ రూమ్ మొత్తం నాదే అనుకుంది. ఉదాహరణ ఇక్కడ ఉంది నావి, నా థింగ్స్ నాకే ఇస్తున్నావు, నాకు ఇక్కడ విషయం ఏముంది. అయితే అంటే బంగారమా వెండ మట్ట అనేది ఆయనకి ఏ తారతమ్యం ఉండదన్నారు కదా. కానీ కొన్ని స్టోరీస్ విన్నప్పుడు ఇట్లా దేవుడికి సంబంధించిన వాటిల్లో ప్రత్యేకించి పూజకు వాడే కలశాలు వీటి విషయంలో ఖచ్చితంగా బంగారము లేదంటే వెండి లేదంటే మట్టి ఇలా ఉంటుంది కదా. మరి అలా ఆప్షన్స్ ఎందుకు? అంటే కొన్ని తాంత్రికమైనటువంటి విషయాలు చేసేటప్పుడు ఆ పర్టికులర్ పదార్థంతో చేస్తే ఇంకొంచెం తొందరగా వస్తుంది. కొన్ని పుష్పాలతో చేస్తాం, కొన్ని కామ్యాలు నెరవేరాలి, ఎర్రటి పుష్పాలతో చేయండి అంటారు. కొన్ని గురుబలం పెరగాలి, పసుపుతో చేయండి, గంధంతో చేయండి అంటారు. అంటే ఆ పదార్థం తాంత్రిక సంబంధంగా చేయడానికి పనికి వస్తుంది. కానీ భక్తి లేకపోతే మీరు దేంతో చేసినా వృధా. మీరు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక గెస్ట్గా వెళ్ళారు, అక్కడ ప్రేమ అభిమానం లేకుండా మిమ్మల్ని పిలుస్తున్నాం అనుకుంటే నాకు వద్దని వెళ్ళిపోతారు. అక్కడ ఎంత పెద్ద గిఫ్ట్స్ ఇవ్వనే నాకు వద్దంటారు. ఎందుకు, ఒక ఇది ఉంటుంది కదా మనిషికి, అలాంటి దేవత అక్కడ ఉన్నది. ఓకే, అంటే మొత్తానికి భగవంతుడి విషయంలో మనం చూపించాల్సింది భక్తే గానీ ఆస్తులు అంతస్తులు ఆడంబరాలు కాదు, అస్సలు కాదు. ఆ నిజం తెలియనంతసేపు మనిషి ఆ దీంట్లోనే ఉండిపోతాడు. అవి ఉండకూడదు. కొంతమంది చూడండి, మేము ఫలానా గణపతినే పూజిస్తాం, అవును, శివుణ్ణి విష్ణువుని పూజించమనం, అది మేము విష్ణువునే పూజిస్తాం, శివుణ్ణి పూజించమనం, ఇట్లా కొంతమంది ఉంటారు. సరే మీ ఇష్టం, మీరు అది చేసుకోండి. కానీ ఇంకొక దేవతని పూజించే వాళ్ళని కించపరచకూడదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు అంటే అమ్మవారి కళ్ళల్లోకి అలా చూస్తూ నామజపం అన్నప్పుడు నాకు అనిపించింది, అంటే మీరు అన్నారు అలా మనకు తెలుస్తుంది ఫీలింగ్. కొంతసేపటికి ఏమైపోతుంది అంటే ఒక తెల్లటి ఫార్మింగ్ ఇట్లా చుట్టూ ఒక బూదర్ అయిపోతుంది. అంటే మీకు ఇప్పుడు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది చూసారా, మొత్తం క్లియర్గా కనబడ్డం ఆగిపోయి ఇదంతా బూదర్ అయిపోయి అమ్మవారి అంతవరకే మీకు క్లారిటీ ఉంటుంది. ఇదంతా బూదర. అంటే దాని అర్థం ఏమిటంటే ఎప్పుడైతే మీకు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడికి వెళ్ళి తదేకంగా మీరు భక్తిగా చేస్తున్నారో 100% అక్కడ ఆ యొక్క ఎనర్జీ ఫామ్ అయింది అనేటువంటిది అర్థం అనమాట అక్కడ. సో అప్పుడు మీకు తెలుస్తుంటుంది ఆటోమేటిక్గా, ఓహో ఆ ఎనర్జీ అక్కడ ఫామ్ అయింది అనేటువంటిది మీకు తెలియడం అనమాట. అయితే నాకేమనిపించింది అంటే ఒక వస్తువు సైడ్ తదేకంగా ఎక్కువసేపు చూసినామంటే ఖచ్చితంగా మన చూపు అనేది అటు ఇటు అయినట్టుగా అనిపిస్తుంది కదా, అలాంటి ఫీలింగ్ ఏమేమో అది మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు. ఒక వస్తువు మీద చూస్తున్నారా, భగవత్ నామస్మరణ చేస్తూ చూస్తున్నారా? మీరు మంచి ప్రశ్న వేశారు. ఒక వస్తువుని అలాగే చూస్తూ ఉండండి, ఏమీ మాట్లాడుకోకుండా. ఏమనిపిస్తుంది, భగవంతుని భక్తి శ్రద్ధలతో మీరు పూజ చేసినప్పుడు ఏమనిపిస్తుంది చేయండి. అయితే ఇక్కడ మనకి పూజ చేసేటప్పుడు పర్టికులర్గా మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఒక పద్ధతి ఉంటుంది. ఇది పవిత్రోవా అనేటువంటిది, ఉచ్చష్టంత భూత పిశాచ అనేటువంటిది ఆచమనం చేయడము. అదేవిధంగా ప్రాణమంత్రం అని ఉంటుంది, ప్రాణమంత్రాన్ని చదవాలి ఏదైనా దేవతామూర్తిని పూజించేటప్పుడు. అవన్నీ తెలియదు, నాకు భక్తి ఏముంది అనుకుంటే కూడా భగవంతుడు వస్తాడు, రానని నేను చెప్పట్లేదు. భక్తి చాలా ప్రధానం. ఇప్పుడు ఆ యొక్క మహాకవి కాళిదాసు గారికి అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆయన ఏ ప్రాణమంత్రం చదివాడు, ఏ ముద్ర వేసుకున్నాడు, భక్తే కదా అక్కడ. అలా ఏంటంటే భక్తి, శ్రద్ధ, నమ్మకం చాలా ముఖ్యం. ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే తదేకంగా చూస్తుంటే అలా ఫామ్ అవుతుందా, ఒక మంత్రం చెబితే ఫామ్ అవుతుందా? ఎందుకంటే ఈ రెండు తేడా చూస్తే మీకు అర్థమైపోతుంది. అవునండి, కరెక్టేనండి. చూద్దాం ఎవరైనా అంటే దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి కామెంట్ రూపంలో ఏమైనా తెలియజేస్తారేమో. కాకపోతే ఒక 20 నిమిషాల ప్రాసెస్ కాబట్టి అది ఎవరికి వారు ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. అవును నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. మీరు చెప్తారు.
గురుగారు చాలా మంది మనశ్శాంతిగా లేదు, ప్రశాంతంగా లేదు, నాకు చాలా చికాగ్గా ఉంది, నాకు ఎక్కడికైనా దేవుడి దగ్గరికి ఏదైనా క్షేత్రానికి కానీ ఆలయానికి వెళ్ళి కాసేపు అక్కడ స్పెండ్ చేసి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందేమో, వెళ్ళాలి అని చెప్పి చాలా మంది ఇలా ఈ ఆలోచనతో వెళ్తూ ఉంటారు. కానీ వెళ్ళి అక్కడ స్పెండ్ చేసిన 1 డేనా 2 డేసా ఆ 1 అవరా అంతవరకు మాత్రమే ప్రశాంతంగా అన్ని మర్చిపోయి ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన మరుక్షణం సేమ్ ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. అనుకుంటూ ఉంటారు, ఎందుకు భగవంతుడి సన్నిధిలో ఉన్నంతసేపు అంత ప్రశాంతంగా ఉంది, వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే అవే సమస్యలు, అవే చికాకు, అవే ఆందోళనలు. అదే విధంగా ఉండాలి అంటే మేము ఏమైనా చేసుకోవచ్చా అనుకునే వాళ్ళకి ఏదైనా పరిహారం ఉంటే వివరించండి. తప్పకుండా అండి. దీనికి మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. అసలు మనకి ఎందుకు ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అలా ప్రశాంతంగా ఉంటుంది, లేదా ఒక ఆలయానికి వెళ్ళినా కూడా మీరు చూడండి, మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి అందులో ఒక అరగంట 10 నిమిషాలు ఉన్నంతసేపు ఏదో తెలియని ఒక ప్రశాంతత బయటికి వచ్చిన కొంతసేపు మళ్ళీ పోతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి, ఏదైనా ఒక మంచి పుష్పాలు ఉన్నటువంటి దీంట్లోకి వెళ్ళాం, మనం తోటలోకి, మనకు ఆ ఫీల్ తెలుస్తుంది. లేదా బాగా వృక్షాలు ఉన్నటువంటి ఒక ఏరియాలోకి వెళ్ళాం, బలమైనటువంటి ఒక ఆక్సిజన్ మనకి ఎంత బాగుంది ఇక్కడ గాలి అంటూ ఉంటాం. అంటే ఏమిటి, మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది సమ్ ఎనర్జీస్ ఇస్ దేర్. ప్రాంతాన్ని బట్టి మనం కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు అబ్బా ఇక్కడ ఎంతో అంత నెగిటివ్గా ఉంది, నాకు బుద్ధి కావట్లేదు అంటాం. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇదంతా ఏంటంటే మన కంటికి కనబడకుండా నెగటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. ప్రత్యేకంగా తీర్థాలు, క్షేత్రాలు, ఆలయాల లోపల మన మాంసనేత్రానికి కనబడకుండా, ముఖ్యంగా తిరుపతికి వెళ్ళామనుకోండి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడ ఆ తిరుపతి కొండ మీద ఎంతోమంది మహర్షులు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ వస్తారు. అక్కడికి వచ్చి వాళ్ళు తీర్థాల్లో స్నానాలు చేసి అక్కడ జపాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ మళ్ళీ వస్తూ ఉంటారు. అలాగే ప్రతి క్షేత్రం దగ్గర ఈ భూమికి మీద ఉన్నటువంటి క్షేత్రాల దగ్గరికి వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తూ ఉంటారు. అలాంటిది అంత గొప్పది మన భూమి. అందుకని మనకు అక్కడికి వెళ్ళగానే ఆ ఎనర్జీ మనకు టచ్ అవుతూ ఉంటుంది. ఆలయానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా. మరి ఇది అక్కడికి వెళ్ళిన మీరు అన్నట్టుగా అక్కడికి వెళ్ళిన కొద్ది రోజులు, ఆ కొద్ది గంటలు ఉంటుంది. మనం ఆ యొక్క అనుభూతిని మనం పూర్తిగా పొందాలంటే ఏం చేయాలి అంటే, మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది, మీరు చేసే ప్రతి పని కూడా భగవంతుడికి అర్పిస్తున్నట్టు చేస్తే మీరు అక్కడ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాము, ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో సంథింగ్ భగవంతుడి కోసమనో భగవంతుడి దీంట్లో ఉంటాం, ఆ ధ్యాసలో ఉంటాం. తిరుపతిలో ఉన్నాము, ఒక ధ్యాసలో ఉంటాం, శ్రీశైలంలో ఉన్నాము, కాశీలో ఉన్నాము. ఉన్నప్పుడు ఏంటి, అక్కడ ఉన్నామనే ఫీలింగ్ ఎలా ఉంటుందో మనం చేసే ప్రతి పని కూడా ఆయనకి సమర్పిస్తూ చేయమని చెప్తాడు. అలాంటప్పుడు 2 విషయాలు, ఒకటి మన కోసం చేసుకుంటున్నాం అన్నప్పుడు మనకు అక్కడ ఒక స్వార్థమైనటువంటిది ఉంటుంది, ఇది అవుతుందా అవ్వదు. భగవంతుడి కోసం చేస్తున్నాను అన్నప్పుడు మనకు ఆ ఫీల్ రాదు. ఓకే, అందుకని మీరు కనుక ఇది అలవర్చుకోగలిగితే 100% ఆ ఫీల్ అనేది వచ్చేస్తుంది. ఎక్కడైనా భగవంతుడి కోసం చేస్తున్నాను, భగవంతుడి సంతృప్తి కోసం చేస్తున్నాను, అన్నీ ఆయనకి సమర్పించమని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. మీరు చేసే ప్రతిదీ కూడా నాకు సమర్పించండి, మీరు పాపానికి గురవ్వరు, మీకు పాపం అంటుకోదు. అంటే మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా మనకు అంటదు. చెడు పనులు చేయకూడదు, మంచి పనులే చేయాలి. తెలియక కూడా ఎన్నో చేస్తుంటాం కదా, అన్నాన్ని కూడా తనకు సమర్పించాలి. మీరు ఒక పని చేస్తున్నారు, తనకు సమర్పించాలి. ఏ పని చేసాం, పూజ చేశాము, పూజ యొక్క ఫలితాన్ని వదిలేస్తాంగా. పార్వతీ పరమేశ్వర పాదార విందులకి సమర్పిస్తూ అని అంటే ఏమిటి, మీరు పూజ చేసినా కూడా అతనికి సమర్పించాలి ఆ యొక్క ఫలితాన్ని. అలా ప్రతి దాని యొక్క ఫలితాన్ని తనకి ఇచ్చేస్తూ పోతుంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు పాపం అనేటువంటిది అంటదు. ఈ ఫీల్ ఖచ్చితంగా మీరు క్షేత్రంలో ఉంటే ఎటువంటి ఫీల్ వచ్చిందో 100% వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ అలా భగవంతుడికే సమర్పిస్తున్నా, ఇది నాది కాదు, ఏం చేసినా ఆయనకనే భావనలో ఉండటం చాలా కష్టం, అందరికీ సాధ్యపడదు. అవును. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదైనా కూడా ఈజీగా అయిపోవాలి. ఏదైనా పని చేసామా దానివల్ల వెంటనే ఆ ఫలితం రావాలి, ఏదైనా మంత్రం చదివామా దాని వెంటనే ఫలితం రావాలి. అలా అంటే మనం ఇక్కడ ఇంట్లోనే కూర్చొని ఏదైనా మంత్రం కానీ జపం కానీ అట్లా చేసుకుంటే కూడా, తరచూ చేసుకుంటే ఆ ఫలితము, ఆ ఫీలింగ్ అనేది అలా ఉండిపోయే అవకాశం ఉంటుంది. వస్తుంది. ఎప్పుడంటే మీరు దాంట్లో ఆస్వాదించినప్పుడు పూజ ఒకటే కాదు, మీరు ఏ పని చేస్తున్నా ఆస్వాదించడం నేర్చుకోవాలి. మాట్లాడుతున్నాము, లేకపోతే ఒక టీయో కాఫీయో తాగుతున్నాము, ఒక వంట చేస్తున్నాము, పిల్లవాడికి
అంటే అది ఇష్టంగా చేసినప్పుడు ఆనందంగా, ఇప్పుడు పిల్లవాడికి తల్లి తినిపిస్తూ ఉంటుంది, ఎంతో ఆనందపడుతూ ఉంటుంది, వాడు ఒక ముద్ద తినకపోతే బాధపడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, మీరు ఆస్వాదించట్లేదు. మీరు చేసే ప్రతి పని ఎప్పుడైతే ఆస్వాదించట్లేదో మనము దాన్ని ఎంజాయ్ చేయలేము. ఎప్పుడైతే ఎంజాయ్ చేయలేమో మనకు అది విసిగి వస్తుంది, బోరు కొడుతుంది, అబ్బాయి ఏదో పని చేస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఆస్వాదిస్తే ఇప్పుడు ఒక కామెడీ మూవీకి వెళ్తాం, లేకపోతే కామెడీ చూస్తాం, మనం దాన్ని ఆనందపడతాం చూసి. ఆనందపడ్డందుకు మనం ఎక్కువ కామెడీ సీన్స్ చూస్తూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం. అలా ప్రతి పనిలో కూడా మీరు అలా చేయాలంటున్నాను నేను. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు బాగుంటుంది. ఎప్పుడైతే ఆ దాన్ని మనం ఆస్వాదిస్తూ చేస్తామో అది ఆటోమేటిక్గా బాగుంటుంది. మీకు ఆస్వాదిస్తూ భగవంతుడు సమర్పించి చేయండి. అది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే ఏది అంత సులభం కాదు, కానీ సాధన చేయాలి, దాని మీద మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందిగా. మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఏం చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. నలుగురితో మాట్లాడటం, వర్బ్స్ ఏంటి, టర్మ్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటాం కదా. సెన్సెస్ ఏంటి, పాస్ట్ టెన్సా, టెన్సెస్ ఏంటి, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, లేకపోతే ఏ టెన్సెస్ ఏంటి, ఏది ఎట్లా వాడాలి, ఇవన్నీ తెలుసుకుంటుంటాం కాబట్టి అంతే. మనం ఏంటంటే బై ప్రాక్టీస్ చేస్తూ ఇది గొప్పది అనేది ఫస్ట్ మీ మైండ్లోకి రావాలి. ఇలా ఉంటే నేను చాలా ప్రశాంతంగా ఉండగలను, ప్రతిదీ ఆస్వాదిస్తూ ప్రతిదీ భగవంతుడికి సమర్పించుకుంటూ ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండగలను. మీకు ఎప్పుడైతే వస్తుందో, మైండ్ నమ్ముతుందో, మీరు చేసి చూడండి, తెలుస్తుంది. ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకా అందులో సందేహం కానీ ఏం లేదు. కాకపోతే కొంతమందికి ఒక 1 వీక్ 10 డేస్లు పడతాయి, ఇంకొంతమందికి 1 మంత్ పడుతుంది, ఇంకొంతమందికి 3 మంత్స్ పడుతుంది. మర్చిపోతుంటాడు ఎప్పటికప్పుడు. ఎందుకు మర్చిపోతాడంటే ఇతనికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఆ సమస్యల వైపు వెళ్ళిపోతుంది. మనకి పాజిటివ్ కంటే నెగిటివ్ వైపు వెళ్ళిపోతుంది. ఎలా అంటే ఒక అందమైన అమ్మాయి ఉంది, ఒక చిన్న పింపుల్ వచ్చింది అనుకోండి, ఆ పింపుల్నే చూసుకుంటూ ఉంటుంది, మొత్తం అందమైన ముఖం అన్నీ మర్చిపోతుంది. అలా చిన్న పింపుల్ని చూసినట్టుగా మనకున్నటువంటి సుఖాలు, మనకున్నటువంటి ఆనందాలు, మనకుండేటువంటి ఫ్యామిలీ, ఇవన్నీ మర్చిపోయి ఎవరో ఏదో అన్నారు, అన్నటువంటి దాన్నే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. నేను ఒకటే చెప్తాను, లోకంలో నీ చుట్టూ చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు ఎలా అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక పంది బురదలో బొరులుతూ ఉంటుంది, నువ్వు బాధపడుతూ కూర్చుంటావా? మలాన్ని తింటూ ఉంటుంది, నువ్వు బాధపడుతూ కూర్చుంటావు? కూర్చోక. ఎందుకు? దాని నైజం అది అనుకోవాలి. అంతే, దాని నైజం అది. ఒక జంతువు లేదా ఒక పిచ్చివాడు, పాప పిచ్చివాడిలో తిరుగుతుంది, వాడిని చూసి మనం ఏదో అయ్యో ఇలా అయ్యాడు అనుకుంటాం, కానీ వాడు మనమేం ఓన్ చేసుకోం. అయ్యో అని వాడిని మనం ఏమి గుండెలు బాదుకోం. పక్కింటోళ్ళకి శాలరీ రాలేదంటే మనం ఏం బాధపడతామా? అట్లాగే మన చుట్టూ మనకి సంబంధం లేనిటువంటి అంశాలని, వాడెవడో ఇలా అన్నాడు, వాడు ఇలా అనుకుంటున్నాడు, వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, సరే మీ గురించే మాట్లాడుకుంటున్నారు, కానీ మనం ఏంటంటే వాళ్ళ నైజం అది, వాళ్ళకి అంతవరకే జ్ఞానం ఉంది అని అనుకుని వదిలేయడమే. నాకైతే మొన్న ఒకరోజు ఇట్లాగే యూట్యూబ్స్లో తిరిగే ఒక అతనే నన్ను అన్నాడు, సార్ మీరు ఎట్లా భరిస్తున్నారు సార్ జనాల్ని? కొంతమంది అయితే అసలు మంచి కామెంట్స్ పెడతారు, ఇంకొంతమంది అయితే అసలు ఏం కామెంట్ పెడతారో వాడికి అర్థమే తెలియదు, పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు, అసలు పైన అది వీడియో కూడా వినరు, సరిగ్గా చూడరు, ఏ కామెంట్ పెడితే ఆ కామెంట్ పెడతారు, నాకు చాలా బాధ వేస్తుంది సార్ అన్నాడు. నేను ఒకటే చెప్పాను, ఏమంటే మీరు ఏం ఆశిస్తున్నారు? ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నారు మీ వీడియో ద్వారా, లేదా ఆ వీడియో ద్వారా మీకు ఏదో క్లయింట్ వస్తే ఆయనకి ఏదో సర్వీస్ చేద్దాం అనుకుంటున్నారు, అవునా? ఒకటి ప్రజలకి మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారు, బాగుపడాలని, ఏదో సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నారు, లేదా మీరు 4 వీడియోలు చేసి కొంతమంది సర్వీస్ ఇవ్వరు, సేవ చేయరు, కానీ ఫేమస్ అవ్వాలనుకుంటారు. మీ కాన్సెప్ట్ ఏంటి? మీ మైండ్లో క్లారిటీ రావాలి. మీ మైండ్లో ఆ క్లారిటీ ఉన్నప్పుడు దానికోసం ఉండండి. మీరు కామెంట్లు చూసుకుంటూ ఎవరేమనుకుంటున్నారు దీనికి సంబంధం లేదు మీకు. మీరు ధర్మబద్ధంగా మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. ఇంకా వాళ్ళ కోసం మీరు ఆలోచిస్తే మీరు జీవించలేరు, ప్రశాంతంగా ఉండలేరు. వాస్తవం ఇది నిజంగానే. మనకి నిజంగా అక్కడ హ్యాపీనెస్ ఎందుకంటే నేను ఒక చిన్నది పట్టుకొని చాలా వీడియోలో చూస్తుంటా కదా, పాపం మనం చెప్పిన కాన్సెప్ట్ వదిలేసి యాంకర్ గారు ముడేసుకోలేదు, యాంకర్ గారు చున్నీ వేసుకోలేదు, పాపం ఆవిడేదో మర్చిపోయింది, ఎక్కడో ఆడవిడికి వచ్చేసింది, చున్నీ వేసుకోలేదు, లేకపోతే ఈ నిమిషం దగ్గర ప్రారంభమైంది ఇది అనేది వాళ్ళు పెడుతూ ఉంటారు. అందులో మనం నిజంగా ఒకే పెట్టారు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు అదేమీ అది నీ జీవితాన్ని నిర్దేశించేది కాదుగా. ఆయన ఒక మాట కామెంట్లో అన్నంత మాత్రం చేత నీ జీవితం ఏమేదో అయిపోదుగా. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాం అంటే ఇవన్నీ పట్టించుకుంటున్నాం అనేది చాలా మంది అడుగుతుంటారు. ఒక 90 మంచి కామెంట్స్ వస్తే ఓ 10 5 పిచ్చి కామెంట్లు వస్తే మీరు ఎట్లా ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను అసలు చూడండి అంటారు. నేను అసలు కామెంట్స్ చూడండి,
అది అసలు టైం ఉండదు ఫస్ట్. ఇప్పుడు ఇన్ని ఛానల్స్లో చేస్తుంటాము, ఎక్కడ చూస్తూ కూర్చుంటాం, ఎవరే కామెంట్ పెట్టారు. ఎప్పుడో ర్యాండమ్గా చూస్తే పాపం వాళ్ళకి అమ్మవారు అనుగ్రహ సిద్ధిరస్తాను పెడతాను, లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అడుగుతుంది, దానికి ఏదో ఒక ఛానల్ ఎక్కడో దగ్గర ఒక కామెంట్ పెడతా. అసలు నేను పట్టించుకోను సార్ కామెంట్స్ అయితే. ఎందుకంటే మనం అవన్నీ పట్టించుకుంటే మనం పని చేయలేం ఫస్ట్. అట్లాగే మనిషి అన్ని పట్టించుకోవడం వల్ల, అసలు పట్టించుకోవాల్సింది పట్టించుకోకపోవడం వల్ల మనశ్శాంతి లేదు. ఎప్పుడైతే మనం ఆ ప్లేసెస్కి వెళ్తామో అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీ వల్ల ఇవన్నీ పక్కకు పోతాయి. పుణ్యం అనేది వస్తుంది. క్షేత్ర దర్శనం ఏం చెప్తారంటే శాస్త్రంలో, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి చెయ్యండి. మహాభారతంలో ఉంటుంది. వీళ్ళు అరణ్యవాసంలో ఉంటారు కదా, ఈ అరణ్యవాస ఘట్టంలో మీరు పుణ్యాన్ని సంపాదించుకోవాలి. సరే వెళ్ళండి, అరణ్యవాసంలో ఉన్నప్పుడు క్షేత్ర దర్శనాలు చేసుకోండి అంటారు. అప్పుడు పుణ్యబలం మనకుంటే పాపం ఇచ్చేటువంటి ఫలితం, దాని ప్రభావం తగ్గిపోతుంది. అంటే ఒక వ్యక్తి ఇది అవ్వాలంటే హాస్పిటలేషన్ అవ్వాలి, తీవ్రమైన హాస్పిటలేషన్ అవ్వాలి. ఓ 10 రోజులు హాస్పిటల్లో ఉండవలసిన వ్యక్తికి ఈ పుణ్య బలం చేత 1-2 డేస్ ఉండొచ్చేస్తాడు. హాస్పిటల్ అది మార్చలేం, కానీ ఆ బలం చేత 10 రోజులు 4 రోజులు ఇబ్బంది పడవలసింది, మంచం మీద పడవలసిన వ్యక్తి 1-2 డేస్లో క్లియర్ అవుతుంది. అట్లా కాబట్టి క్షేత్ర దర్శనం చాలా గొప్పది, చెయ్యాలి. ప్రతి ఒక్కరూ ప్రతి క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా. మీరు కొంతమంది విజిట్కి వెళ్తున్నారు కూడా, ఇంకేదైనా అనుకోండి, కానీ వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు, ఏదైనా అనుకోండి, తప్పలేదు. రెగ్యులర్గా వెళ్ళటం వల్ల ఖచ్చితంగా ఆలోచనల్లో మార్పు కూడా వస్తుంది. ఇంకోటి చాలా మంది రిలీఫ్ కోసం వెళ్తుంటారు. ఒక అతనైతే చూసా, ప్రతి నెల వెళ్ళిపోతాడు తిరుపతి. ప్రతి నెల ఏదో క్షేత్రం పెట్టేసుకుంటాడు. ఏమంటే సార్ నాకు చాలా బాగుంటుంది సార్. ఆ బాగుంటుంది అని ఎందుకంటే, ఒకటి మైండ్లో ఏదో తెలియని ఒక పాజిటివ్ ఇది ఏంటి, నేను వెళ్ళాను నాకు హ్యాపీ ఉంటుంది. రెండవది ఏంటంటే, నిజంగానే అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు అలా అనిపిస్తుంది. ఆ ఫీల్ ని వాళ్ళు ఎంజాయ్ చేయగలిగారు కాబట్టి రిపీటెడ్ గా వెళ్ళగలుగుతారు. అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు తిరుపతికి వెళ్తాము, లోపలికి వెళ్ళగానే మనం అందరి టెన్షన్ అయిపోద్ది. బాడీ, మనసు, బుద్ధి అన్ని ఒకటేసారి అటెన్షన్లో దాన్నే చూస్తాం. ఎందుకంటే అక్కడ నిజంగానే వెంకటేశ్వర స్వామి స్వయంభూ అంటారు. అంటే అలా 2 అడుగులు వెనకేసి అలా సెలైపోయాడు. సో అందుకని ఆ యొక్క విగ్రహానికి ఆ శక్తి ఉంటుంది. స్వయంభూ కాబట్టి మన ఫీల్ అంతా కూడా అక్కడ అట్రాక్ట్ అయిపోతుంది. మనం వేరే క్షేత్రాలకు వెళ్తే అలా అనిపించదు. పెద్ద మంచి క్షేత్రాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది. చిన్న మామూలుగా మనకి ఇంటి దగ్గర ఉండే టెంపుల్స్లో అంత ఫీల్ రాదు, ఎందుకంటే అవి స్వయంభూలు కాదు. స్వయంభూ ఉంటుంది, ఋషి స్థాపించడం ఉంటుంది, మనుషులు స్థాపించడం ఉంటాయి. అట్లా రకరకాల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఇన్ని కిలోమీటర్లు దాని యొక్క ఎనర్జీ రావాలి. అరుణాచలం వెళ్తాం, అది దాదాపుగా 20-30 కిలోమీటర్లు దాని ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. అందుకే మనం అక్కడ దగ్గరలోకి వెళ్తే మనకు ఆ ఫీల్ తెలుస్తూ ఉంటుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ ఇప్పుడు ఏం చేశారా మీరు? చేశారా? ఎంత ఫీల్ ఉంటుంది చూడండి. అసలు పౌర్ణమి రోజు చేస్తారు. మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు ఎక్కువగా పౌర్ణమి రోజు చేస్తారు. వాళ్ళు ఆ టైంలో చూడాలి, వాళ్ళ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. నిజంగా అంటే ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఆ నడుస్తున్నప్పుడు ఆ ఇబ్బంది అనేది అసలు గుర్తే ఉండదు, అసలు తెలియదండి మనకి. మీకు ఎందుకు తిరుపతి కొండ ఎక్కినప్పుడు, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని పైకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కుతున్నంతసేపు అబ్బా కాళ్ళ నొప్పి లేస్తున్నాయి అనుకుంటారు. ఎక్కి ఒక్కసారి దర్శనం అయిన తర్వాత అన్ని మర్చిపోతాడు, ఏముండదు ఇంక తర్వాత నుంచి. వాస్తవం అండి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.